హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే సైక్లింగ్ చేస్తున్నాను మరి, బట్ నాట్ నేనైతే ప్రతి సండే చేస్తాను. ఒక్కొక్క సండే ఇలా హైవే మీదకి అయితే వచ్చానమాట. ఇంకైనా సన్సెట్ అదే వెళ్తున్నా. యాక్చువల్లీ ఫస్ట్ సండే తీద్దాం ఇంకా స్టార్ట్ అయినప్పుడు అనుకుంటున్నాను. నేను ఎందుకులే షార్ట్ వీడియో తీద్దాం, షార్ట్ వీడియో తీసి నించు ఇలాగే వెళ్తున్నా. వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది, తిరిగి వెళ్ళేటప్పుడే తీరిపోద్ది. తీసుకొచ్చి లొకేషన్ చూపిస్తాను చూడండి. వెళ్ళేటప్పుడు ఎంత దూరం వెళ్ళిపోవచ్చు, తిరిగి వెళ్ళేటప్పుడు ఎంత దూరం వచ్చేమో అనిపిస్తుంది. చూద్దాం, కొంచెం ఎదరికెళ్ళి కొంచెం సన్ రైజెస్ కనబడేదాకా తిరిగి వెళ్ళిపోవచ్చు. సరేనా? సరే అయితే మీరు కూడా రండి మావా, ఎందుకనే జాగింగ్ చేయండి, మళ్ళీ ఫిట్గా ఉంటారు. చూపిస్తాను మీకు ఇంకా మంచిగా ఉంది. ఎక్కడ చూపిద్దామన్నా దారికి ముగ్గులు పెడుతున్నారు మామ. వాళ్ళు వీడియో తీసినేమో అని పొడిసారు అనుకో, అసలు నేను అప్పనే ఉన్నాను. చాలా బాగుంది. అంటే నవంబర్ టెకండ్ కదా ఇది, నుంచి అయితే మంచి స్టార్ట్ అయింది. యాక్చువల్లీ నవంబర్ వచ్చింది స్టార్ట్ అయ్యింది. మనం ఇది అలా సండే కాబట్టి వెళ్తున్నాం. ఈరోజు మనకైతే కాలేజ్ కూడా ఉంది. సండే కాలేజ్ అనుకుంటున్నారా? వాళ్ళతో ఫోన్ వచ్చింది కదా, దానివల్ల మాకైతే సండే కూడా క్లాసులు పెట్టేస్తున్నారు. అంటారు కదా జనాలు, పెద్దలు అంటారు కదా, ఒక రోజు ఆనందపడాలంటే ఇంకో రోజు బాధపడాలి. అలా పంపే 3 రోజులు ఎంజాయ్ చేసాం, 7 మళ్ళీ కాలేజీకి వెళ్తున్నాం. అట్లా ఉంటుంది మరి. మా కాలేజీ ఏంటో తెలియాలంటే వీడియో వచ్చి ఎవరిదాకా చూడండి, క్లిప్ చేస్తా. ఓకేనా? తీసుకొచ్చి ఇక్కడైతే చెట్లు ఏంటో ఉన్నాయి. చెట్లు నాకు తెలియదు, చాలా బాగున్నాయి. మనమైతే 8 కల్లా వెళ్ళిపోవాలి కాలేజ్కి. రోడ్డు మీద ఎవరు లేరు మామ. ఇలాంటి టైంలో భలే ఉంటుంది. ఇందాక చేతులు లేచి బాగా ట్రై చేసాను, తొక్కుతానులే, బాగానే తొక్కుతాను. ఇప్పుడు కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే రోడ్డు మీద ఎవరు లేరు, పడుకోమట్లు లేవడానికి ఎవరు ఉంటారులే. అలాగే సరే వదిలేను మామ. తేడా వచ్చినా అంతే, ఇంకా ఏముండదు. వస్తాం గిరగిరలు తిరిగేస్తుంది. సరే చూద్దాం ఎంతవరకు తగ్గలను. అప్పుడు సైడ్కి లాగేస్తున్నామా. సరే మనం చాలా దూరం తెలుస్తుందాం, మళ్ళీ మన తెలుగు చాలా పెట్టేది పడి చెల్లి ఎక్కువ ఉంటుందేమో అని 2 days వచ్చా. సరే ఏం లేదు కానీ త్వరగా చెప్తాను. తీసుకొచ్చి మామ, మన సూర్యుడు మామ అయితే రావట్లేదు, తిరిగి వెళ్ళిపోతున్నాం. నాకు చాలా బాగా ఉంది, కానీ మొదలంతా ఫోన్ బలంగా మనకైతే కాలేజ్ పెట్టేశారు. లేకపోతే ఇంకా మనం ఇంకా చాలా దూరం వెళ్ళుతాం. మీకైతే సారీ మామ, వాయిస్లో అయితే చాలా డిలే ఉంటుంది, వాయిస్ అయితే గట్టి వస్తుంది, మీరేం వరే అవుతుంది. సరే అయితే సరే ముందు ఇంకా క్లిప్ స్టార్ట్ చేస్తాను. మీరు ఎప్పుడో లైక్ చేసి షేర్ చేస్తున్నారంటే
లాస్ట్లో మీకు మా కాలేజ్ ఎలా ఉంటుంది, ఆ కాలేజీలోకి ఫోన్ ఎలా లేదు మీకోసం నేను రిస్క్ చేసి కొంచెమైనా మీ కాలేజ్ చూపిస్తా. ఓకేనా, మనమైతే తిరిగేసాం. వీడియోని తీసుకుని అయితే మన గమ్య స్థానానికి చేరుకుంటున్నాం. ఓకేనా, యాక్చువల్లీ ఏంటంటే నేను ప్రతి వీక్కి వెళ్తాను. నేను ఏంటంటే అది ఇంకో అకౌంట్ ఉంది అనమాట, మనోజ్ జింబా మనోజ్ అయితే మనకి 500 సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువ ఉంటారు. కొత్తగా స్టార్ట్ చేశాను. ఎవరైనా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను. వాయిస్ అయినా కొంచెం డిలే ఉండొచ్చు, కానీ మీకు మైక్ ఎక్కువ ఉంటాడు మర్చిపోయింది. ఎవరికి వాయిస్ అయితే డిలీట్ ఉంది. సరే అయితే సన్ రైజెస్ చూద్దాం అంటుంటే సూర్యుడు మనం ఇంకా రావట్లేదు. సరే ఎక్కడైనా ఆగుదాం, ఎక్కడ ఆగినా కానీ ముగ్గులు తప్పట్లేదు మనకి. సరే, ఈ సైట్ చాలామంది తెలిసి ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు. మనకు హౌసెస్ అయ్యి కట్టేసి అమ్ముతారు అన్నమాట. అక్కడ 60 lakhs అంతా ఉంటాయి. వెళ్దాం అనుకున్నాను కానీ నేను కొత్తాను కదా, అంటారేమో. మనకి 500 సబ్స్క్రైబర్ ఎప్పుడు వద్దరంటే ఎప్పుడైతే అప్పుడు వెళ్తాను అక్కడికి. కంప్లీట్గా గోమని కొట్టి కంప్లీట్ చేయాలి. మనమైతే చాలా దూరం వచ్చినామా, తిరిగి వెళ్ళేటప్పటికి చాలా చాలా దూరం వచ్చినాము. అంటే మనం మాట్లాడుకుంటున్నాం కదా, మాట్లాడపడి ఏదో వచ్చాము. ఇంకా ఒక 2.5 kilometers దగ్గరికి వచ్చి ఇంకా ఇంకెంతైనా ఇంటర్వ్యూ టిఫిన్ తీసుకుని బయలుదేరాను. ఓకేనా, చూడండి అంబోతికి ఎట్లా దారి లేనట్టు అక్కడ ఇప్పుడు ఇంటర్నెట్ తోరవచ్చు, కానీ ఈ అంబోతి మాత్రం తోరలేదు. మనమైతే ఎలా వెళ్ళాను మామ, కొంచెం ఎలాగెళ్తే బాగుంటుంది ఉంటుంది. ఇది ఊరికెళ్ళి దక్షిణ పక్క నుంచి మనం సరేనా. మళ్ళీ మనం టిఫిన్ తీసుకోవాలి. టిఫిన్ షాపులు కనబడుతున్నాయి కానీ ఇది అంత మంచిది సరే. ఎప్పుడైనా మంచి టిఫిన్ తీసుకోవాలి. ఈ టైంలో టిఫిన్ ఏముంటుందో ఉండొచ్చు. చెప్పాను కదా, ఈ టైంలో జరగడం అంటే కష్టం. మనకి ఏం చేస్తాం, మళ్ళీ వెనక్కి వెళ్తాం. అలా ఉంటాం అంత మరి. అదే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇలా తీసుకుంటారు. మళ్ళీ ఇలా చెప్పాను కదా వెళ్దామని, ఆ రూట్కి వెళ్తాను. ఇంటికి అడిగి వెళ్ళాలంటే మనకి టిఫిన్ దొరకడం కష్టం. మళ్ళీ మనకి డబ్బులు పని అవుతుంది. ఇంకే మనం వచ్చిన దారి నుంచి వెళ్దాం. యాక్చువల్లీ నేను షార్ట్ వీడియో చేద్దాం అనుకున్నాను. మనకి వచ్చినప్పుడు వీడియో కూడా తీసుకొని వస్తాను. మనకైతే టిఫిన్ షాప్ చెప్పింది, అంటే టిఫిన్ తీసుకొస్తాను. మనమైతే ఇంకా మంచి మంచి లొకేషన్స్ అయితే క్యాప్చర్ చేద్దాం. అంతవరకు మనల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు చూపిస్తాను చూడండి. అలా చెట్టు మాంస్ అయితే మామూలుగా రేరు చూసుకొచ్చి మామ. ఇదైతే మనకి లవ్ చాలా బాగుంది, పీస్ఫుల్గా. ఇక్కడ మాత్రం మా చింటూ బ్రోస్ అయితే ఎప్పుడైతే అమలుకరుద్దామని చూస్తే ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చాలామందిని తోరేసాయి. చూద్దాం ఏం చేస్తాయి ఏంటో. మనమైతే మెల్లిగానే వెళ్ళిపోదాం. మొన్న ఏమైందంటే మామ, ఇలాగే సాంగ్స్ పెట్టుకుని వెళ్తున్నప్పటికీ సౌండ్లు వస్తాయి. ఏంటి బాబా సౌండ్స్ అని వెనక్కి చూసినప్పటికీ కుక్కలు వచ్చేస్తాయంట. మా చింటూ బ్రోస్ వచ్చేస్తుంది ఓకే. మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాం కదా, మనకి ధైర్యం ఎక్కువ, ఎందుకు వచ్చాము. అదే ఇయర్ ఫోన్స్ లేవనుకో మనకి
మీకైతే ఇక్కడ మాకున్న సరౌండింగ్స్ లో అయితే ట్రీస్ ఉంటాయి కదా. మన కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లు అంటారు. ఆ కొబ్బరి చెట్టు ఎలా ఉంటదంటే వై షేప్ లో ఉంటది. ఆ, అంటే ఒకటే మొదలు 2 సైడ్లు చెట్లు వస్తాయి, కాయలు కాస్తాయి, ఆకులు కాస్తాయి, అన్ని కాస్తాయి. మీకు నేను అప్లికేషన్ చూపిస్తాను. లాస్ట్ వరకు వీడియో చూస్తున్నా. మీకు చాలా బాగుంటది. మీకు చెప్తుంది కదా, మీరు ఎక్కడా చూస్తుండ్రు అది. ఆ, నేనైతే ఎప్పుడు వెళ్ళినా చూస్తూ ఉంటాను దాన్ని. చూపిస్తా సంగతి చూసుకోవచ్చు. మన సూర్యుడు మామైతే లేచాడు. ఉం. ఎంత బాగుందో కదా. ఆ, మీకు చూపిస్తా. నేను ఇది ఎక్కడ ఉందో మర్చిపోయాను. నేనైతే మీకు చూపిస్తాను. ఇంకొని మామ చూసుకోవచ్చు. మీకు ఎది జూమ్ చేస్తుంది చూడండి. అంగొండ కనబడుతుంది. కొంచెం ఫ్రంట్ కలిసి చూపిస్తున్నాను. చూసుకోవచ్చు. చూసారా, 2 మొదలైతే ఉన్నాయి. వై షేప్లో ఉంది కరెక్ట్గా. చాలా క్లారిటీగా అయితే చూపించాను. మీరు కూడా ఈ సరౌండింగ్స్లో ఎక్కడైనా చూస్తుంటే మీరు కూడా చూడండి ఒకసారి. షేడ్ వచ్చినప్పటికే ఉంటుంది. ఇది కూటరపాడు మాట. కూటరపాడు అమలాపురం వెళ్తుంటే రైట్ సైడ్ లో ఉంటుంది అనమాట. తీసుకోవచ్చు. ఈ బోర్డు దాటిన తర్వాత కొంచెం ఫ్రంట్గా అయితే ఉంటుంది. యాక్చువల్లీ అసలు చాలా మంది కనబడదు అసలు. నేను చాలా మంది చూపించింది కానీ వాళ్ళకి ఎక్కడెక్కడ కనబడదు చాలా మంది. వీడియో ద్వారా తెలుసుకుంటారు. ఓకేనా, మనమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా. మళ్ళీ రెడీ అయ్యి ఫ్రెషప్ అయ్యి కాలేజీకి వెళ్ళాలి కదా. ఓకే, మనమైతే ఇంటి దగ్గరలోనే ఉన్నాం. ఇంటికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ కాలేజీలో అయితే మనం కలుసుకుందాం. ఓకేనా, ఎవరైనా చూస్తుంటే ఇంకా లైక్ చేసి షేర్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. నెక్స్ట్ పార్ట్లో అయితే మన కాలేజ్ గురించి తెలుసుకుందాం. ఓకే బాయ్.